ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీజీ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. సో మనం యూట్యూబ్లో వీడియోస్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 50 డేస్ దాకా అవుతుందండి. సో మేము మా వర్క్లో బిజీ ఉండడం వల్ల వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదు. ఇక నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా అంటే వీక్లీ ఒక 2 వీడియోస్ వరకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఈరోజు ఈ వీడియోలో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ట్రెండ్ అనే సిరీస్ మేము స్టార్ట్ చేయబోతున్నాము. అయితే బేసిక్ కాన్సెప్ట్స్ అంటే జనరల్గా మనకు స్టాక్ మార్కెట్ బేస్డ్గా అంటే ఏ సబ్జెక్ట్ బేస్డ్గా అయినా మనకు బేసిక్స్ అనేవి క్లియర్గా ఉంటే మనం ఒక సబ్జెక్ట్ని స్ట్రాంగ్ చేసుకోగలం. బేసిక్ సబ్జెక్ట్స్ని మేము క్లియర్ చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి ఈ సిరీస్లో మనకు ఆల్మోస్ట్ ఒక 10 వీడియోస్ వరకు రావచ్చండి. సో చాలా ఉంటాయి కదా, సపోర్ట్ రెసిస్టెన్స్ అని, డిమాండ్ సప్లై అని, అండ్ అలాగే ట్రెండ్ కాన్సెప్ట్ అని, ఇంకా చాలా ఉన్నాయండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ట్రెండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, అది ఫామ్ అయ్యే విధానం అనేది ఎలా ఉంటుంది, సో వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీలైతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో అండ్ స్టార్ట్ దిస్ సిరీస్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ట్రెండ్. సో వీటి గురించి తెలుసుకోవడానికి ముందు అసలు ట్రెండ్ అంటే ఏంటి, దీని గురించి క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వాట్ ఈజ్ ట్రెండ్? సో ఇది చూడండి, ట్రెండ్ ఈజ్ ద డైరెక్షన్ దట్ ప్రైజెస్ ఆర్ మూవింగ్ ఇన్ బేస్డ్ ఆన్ వేర్ దే హ్యావ్ బీన్ ఇన్ ద పాస్ట్. సో దీని అర్థం వచ్చేసి మనకు ప్రైజ్ యొక్క మూమెంట్ అనేది ఏ డైరెక్షన్లో అయితే వెళ్తుందో, మీన్స్ ఒక స్టాక్ ప్రైస్ తీసుకోండి, ఎగ్జాంపుల్ మీకు నచ్చిన స్టాక్ ప్రైస్ ఏదైతే తీసుకోండి, సో దాని యొక్క ప్రైస్ అనేది 100 ఉందనుకోండి. సో అది 101, 110, 120, 125, 130. సో ఈ విధంగా వెళ్తుందంటే మార్కెట్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తుందని అర్థం. సో అలాగే అదే స్టాక్ని కనుక గమనించినట్లయితే మీరు అది తగ్గుతుంది అనుకోండి, అది 100 ప్రైస్లో ఉంది ఫర్ సపోజ్, ఇప్పుడు అది తగ్గుకుంటూ 95, 90, 85, 80 ఇలా వస్తుందంటే మార్కెట్ ఇదొక డైరెక్షన్లో వెళ్తుంది అన్నట్టు. సింపుల్గా చెప్పుకోవాలంటే దీనినే మనం ఒక ట్రెండ్గా చెప్పుకోవచ్చు. మరి ఈ ట్రెండ్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? క్లియర్గా స్క్రీన్పై గమనించినట్లయితే ఒక ట్రెండ్ అనేది మనకు 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. 1 అప్ ట్రెండ్, 2 డౌన్ ట్రెండ్, 3 సైడ్ వేస్ ట్రెండ్. సో ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క ట్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు తీసుకోండి, ఒక అప్ ట్రెండ్ అనేది ఇలా ఫామ్ అవుతుందా, ఇక్కడ 100 ఉందనుకోండి, ఈ విధంగా ఒకేసారి 110, 120 ఈ విధంగా వెళ్తుందా? అలాగే ఒక డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, అది ఏ విధంగా ఫామ్ అవుతుందా, 100 నుంచి 95, 85 ఏకదం ఇలాగే ఫాలో అవుతుందా? సో ఈ విధంగా ఆలోచించినట్లయితే మీరు ఖచ్చితంగా ఒక రాంగ్ డెసిషన్లో ఉన్నారండి. సో మార్కెట్ అనేది ఎప్పుడు ఈ విధంగా ఫాల్ కానీ అలాగే గ్రో కానీ అవ్వడం జరగదు. మరి ఈ అప్ ట్రెండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? స్క్రీన్పై గమనించండి. క్లియర్గా గమనించినట్లయితే మార్కెట్ ఏ విధంగా వెళ్తుంది సార్? సో ఇక్కడ మార్కెట్ అనేది ఒక హయ్యర్ హై మరియు హయ్యర్ లోస్ని ఫామ్ చేస్తూ ఈ విధంగా ఫామ్ అవుతుంది సార్. సో గమనించండి స్క్రీన్పై, మార్కెట్ ఒక హయ్యర్ హై అంటే ఇక్కడ హెచ్ అని రాస్తుంది కదా, అది హయ్యర్ హై అన్నట్టు. సో అక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతూ ఒక హయ్యర్ లోని ఫామ్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ ఒక హయ్యర్ హై ఫామ్ చేస్తూ మళ్ళీ ఒక హయ్యర్ లోని ఫామ్ చేసి అలాగే పైకి వెళ్ళడం జరుగుతుంది. దీనినే మనం ఒక అప్ ట్రెండ్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే, సో ఇక్కడ రౌండ్ చేస్తున్నాను చూడండి, మార్కెట్ అనేది ఒక హయ్యర్ హై ఫామ్ చేసింది. ఎప్పుడు సార్? ప్రీవియస్గా ఉన్న హయ్యర్ హైని క్రాస్ చేసినప్పుడు మాత్రమే అది ఒక హయ్యర్ హైని ఫామ్ చేసింది. సో అప్పుడు మాత్రమే దాన్ని మనం ఒక హయ్యర్ హై కింద చూస్తాం సార్. అంతవరకు మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు మాత్రమే మనకు తెలుస్తుంది. అంటే అది క్రాస్ చేయకపోతే మనకు హయ్యర్ హై ఎలా అవుతుంది సార్? అవును కదా. సో మార్కెట్ అనేది హయ్యర్ హైని బ్రేక్ చేస్తూ వెళ్ళాలి సార్. ఆ విధంగా బ్రేక్ చేస్తూ వెళ్ళినప్పుడే మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుందని మనకు తెలుస్తుంది. మరి ఒక డౌన్ ట్రెండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? క్లియర్గా గమనించండి. మార్కెట్ అనేది సో ఈ విధంగా వస్తుంది సార్. ఒక లోయర్ హై లోయర్ లోని ఫామ్ చేస్తూ వస్తుంది.
సో ఇక్కడ గమనించినట్టయితే మీరు మార్కెట్ అనేది ఒక లోయర్లోని బ్రేక్ చేస్తూ వస్తుంది. సో గమనించండి, ఎప్పుడైతే మార్కెట్ అనేది లోయర్ లోస్ని బ్రేక్ చేస్తూ వస్తుందో మార్కెట్ అనేది అప్పుడు మాత్రమే ఒక డౌన్ ట్రెండ్లో ఉందని మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మరి ఇప్పుడు ఒక సైడ్ వేస్ ట్రెండ్ అంటే ఏంటి సార్? సో సైడ్ వేస్ ట్రెండ్ అంటే మనకు జనరల్గా ఒక హయ్యర్ హై ఫామ్ చేస్తుంది కదా, మార్కెట్ అనేది హయ్యర్ హైని బ్రేక్ చేయదు, అలాగని లోయర్లోని కూడా బ్రేక్ చేయదు. ఏ విధంగా మార్కెట్ మధ్యలోనే కన్సాలిడేషన్ అయి ఉంటుంది. సో దీనినే మనం ఒక సైడ్ వేస్ ట్రెండ్గా చెప్పుకోవచ్చు. అదే మీకు స్క్రీన్పై చూపించడం జరుగుతుంది. మరి ఈ సైడ్ వేస్ ట్రెండ్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది సార్? జనరల్గా గమనించినట్లయితే మనకు రీటైలర్స్ అనేవారు ఎక్కువ ఉన్నట్లయితే ఈ సైడ్ వేస్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుంది సార్. స్మార్ట్ మనీ ప్లే అవుట్ అనేది ఇక్కడ జనరల్గా మనకు కనిపించేది సార్. అందుకనే ఈ సైడ్ వేస్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ అప్ ట్రెండ్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు స్క్రీన్పై గమనించడం జరుగుతుంది. ఇదేం చార్ట్ సార్? కోల్ ఇండియా 5 minutes చార్ట్లో ఉండడం జరిగింది సార్. వాల్యూమ్స్ కూడా పెట్టినట్టున్నారు. సో గమనించినట్లయితే మనకు మార్కెట్ అనేది ఒక హయ్యర్ హైని ఫామ్ చేసింది, తర్వాత దాన్ని బ్రేక్ చేసి ఇంకొక హైని ఫామ్ చేసింది సార్. సో దాన్ని మనం ఇంకొక హైగా తీసుకుంటే మార్కెట్ ఒక హయ్యర్ లోని ఫామ్ చేసింది, అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అదే హయ్యర్ హైని బ్రేక్ చేసింది. సో ఈ విధంగా మనకు ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌన్ ట్రెండ్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? ఇది కూడా కోల్ ఇండియానే 15 minutes చార్ట్లో ఉన్నాం సార్. మార్కెట్ అనేది ఒక లోయర్ హైని ఫామ్ చేసింది. సో అక్కడ నుంచి మార్కెట్ అనేది ఈ లోయర్లో ఏదైతే ఉందో ప్రీవియస్గా ఉన్న లోయర్లోని బ్రేక్ చేసింది. అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఒక లోయర్ హైని ఫామ్ చేసింది, మళ్ళీ లోయర్లోని బ్రేక్ చేస్తూ వస్తుంది. సో దీని అర్థం ఏంటి సార్? మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక సైడ్ వేస్ ట్రెండ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇదేం చార్ట్ సార్? ఇది కూడా కోల్ ఇండియానే. సో ఇది ఎప్పుడు సార్? ఇయర్ లేదనుకుంటా. సో గమనించినట్లయితే మార్కెట్ అనేది ఒక హయ్యర్ హై ఫామ్ చేసింది, లోయర్లోని ఫామ్ చేసింది. అలాగని ఈ రెండింటిని బ్రేక్ చేస్తుందా సార్? చేయడం లేదు. ఆ మధ్యలోనే కన్సాలిడేట్ అవ్వడం జరుగుతుంది. సో దీనినే మనం ఒక కన్సాలిడేషన్ జోన్ లేదా సైడ్ వేస్ ట్రెండ్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత చూడండి సార్, మార్కెట్ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది, మంచి మూమెంట్ అనేది చూపించడం జరిగింది. సో మనం ఈ ఏరియా ఏదైతే ఉందో దానిపై కొంచెం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ఆ ట్రేడ్ని మనం పట్టుకోవచ్చు. ఇది ట్రెండ్కి సంబంధించిన వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.